మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించగలగాలి. మాదిరికరమైన బ్రతుకు మనం బ్రతకగలగాలి. మనల్ని చూచినటువంటి వారికి మనం ఏ మాదిరి చూపుతున్నాం? మనల్ని పరీక్షిస్తున్నటువంటి వారికి మనము ఏ మాదిరి చూపించగలుగుతున్నాం? విశ్వాసుల మధ్య సంఘములో మనం బ్రతుకుతున్నాము. సంఘములో ఉన్నటువంటి వారికి, తోటి విశ్వాసులకు ఏ మాదిరి మనం చూపగలుగుతున్నాం? అసలుకి మనం ఎవరికైనా మాదిరిగా ఉన్నామా? ఎవరికైనా మాదిరిగా ఉన్నామా? పాస్టర్ గారు నన్ను చూసి ఇది నేర్చుకోవాలండి అని చెప్పగలమా? నేను దేవులో ఇలా ఉన్నానండి, నేను ప్రభులో ఇలా ఉన్నానండి, నన్ను చూసి ఈ విషయం అందరూ నేర్చుకోవాలి అని చెప్పగలమా? ఏ విషయాల్లో మనం మాదిరులుగా ఉంటున్నాము, ఎన్ని విషయాలు మనం మాదిరులుగా ఉంటున్నాం అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి. మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మాదిరి లేని జీవితము శ్రేష్టమైనది కాదు. మాదిరి లేని జీవితము భక్తి కలిగినది కాదు. మాదిరి లేని జీవితము విశ్వాస జీవితం కాదు. మాదిరి లేని జీవితము దేవునికి తగిన జీవితము కాదు. మంచికి మాదిరులుగా ఉండండి. స్తోత్రం చెప్పండి. ఇదిగో అతడు చూడు కుటుంబాన్ని ఎలా దేవుల్లో ఉండి కట్టుకున్నాడో, నేను అలాగా నా కుటుంబాన్ని కట్టుకోవాల ప్రభులో ఉండి. అది మాదిరి. అతడు చూడు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత తగాదాలు మానేశాడు, అల్లరి మాటలు మానేశాడు, గొడవలు మానేశాడు, తాగుబోతాన మానేశాడు, సరస్వక్తులు మానేశాడు, పిచ్చి పిచ్చి తిరుగులు మానేశాడు. ప్రభు సంధికి వెళ్ళిన తర్వాత నేను కూడా ప్రభు సంధికి వెళ్ళి అలా మారాలా అనుకోవాలా? వాడా ఆ పిల్ల ప్రార్థన పోయి ఇంకా ఏం అనుకోంది అనుకున్నారా? మన మాదిరిగా లేనట్టే లెక్క. అందుకని పేతురు అంటున్నాడు, ఇదిగో ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతున్నప్పుడు ఎవరైతే మందకు మాదిరులుగా ఉంటున్నారో, దేవుని పనులు మాదిరులుగా ఉంటున్నారో, ప్రార్థనలో మాదిరులుగా ఉంటున్నారో, విశ్వాస జీవితంలో మాదిరులుగా ఉంటున్నారో, భక్తిలో మాదిరులుగా ఉంటున్నారో, దేవుని కృపలో మాదిరికరమైన జీవితం ఎవరైతే జీవిస్తున్నారో వారికి వారని మహిమ కిరీటము దేవుడు సిద్ధపరిచాడు.